కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యిందని, నాడు నేడు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. పాఠశాలకి రంగులు, పుస్తకాలపై బొమ్మలు వేసుకొని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో పెడుతుందని అన్నారు. సమయానికి పుస్తకాలు, కిట్స్ పంపిణీ చేయడం, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వస్తే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగులు రాబోతున్నాయని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మీ పేరెంట్స్ వస్తే వారిని కూడా రమ్మని చెప్పండి అమ్మా. మొట్టమొదట పెద్ద విద్యార్థులు 9th క్లాస్ మహేశ్వరి ధనన, యామిని. ఈ పిల్లలకి సంబంధించిన అన్నిటిలోని అక్కడికి వారికి ఇచ్చే ఆహారంలో చిక్కీలు అయితేనే, వారికి పెట్టే మధ్యాహ్నం భోజన పథకం అన్నిటిలోని నాణ్యత లోపించి నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతిని కూడా చేయడం జరిగింది. విద్యా వ్యవస్థనే, ఒక ఉపాధ్యాయుల్ని వారు మేము ఎందుకున్నాం అనే విధంగా వారిని కూడా మార్చేసి విద్యా వ్యవస్థనే నాశనం చేసేసింది. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా డిఎస్సిని తీసుకొచ్చింది. డిఎస్సి మీద తొలి సంతకం చేసింది. డిఎస్సి ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు అన్నవి త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా మా నాయకులు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు, విద్యా వ్యవస్థని నిర్మించాలి, విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దాలి, ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం అనే రంగు ఉండకూడదు అని ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అందుకు చేసే ఈ కిట్స్ ఏదైతే స్కూలు యూనిఫామ్ అయితేనే, పుస్తకాలు అయితేనే ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగు అన్నది కనపడకూడదు. వారికి స్వతంత్రంగా వారి విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగుని తీసుకురాలేదు. ఎన్నో పని మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ఏదైతే మండల ప్రాథమికోన్నత పాఠశాల నుంచి జిల్లా పరిషత్ పాఠశాల అప్గ్రేడ్, నిజంగా ఈరోజు నేను ఈ సంవత్సర కాలంలో ఎన్నో రహదారులు అయితేనే, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పాల్పంచుకున్నాను. వాటి శంకుస్థాపనలు అయితేనే, వాటిని ప్రారంభోత్సవానికి అయితే వెళ్ళడం జరిగింది. వాటి అన్నిటికన్నా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నిజంగా చాలా ఆనందంగా, నాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఎందుకంటే విద్య అన్నది మనం ఎవ్వరూ కూడా అందుకోలేని సంపద. విద్య లేని వాడు వింత పసుపు అంటారు. మనం తల్లిదండ్రుల నుంచి మనం ఎవరికైనా కూడా విద్య అన్నది ఈ రోజుల్లోనే కాదు, ఎప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది. అటువంటి విద్యని నేను ఏలేశ్వరం నుంచి ఎర్రవరం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రహదారుల్లో పిల్లలు స్కూల్ టైమింగ్స్లో బస్సు కోసం రోడ్ల మీద నిలబడినప్పుడు, అయ్యో వీళ్ళు ఎలా వెళ్తారు, జాగ్రత్తగా వెళ్తారా లేదా, ఈ రోడ్ల మీద నిల్చున్నారు అని చాలాసార్లు అనుకోవడం జరిగింది. ఈరోజు ఇలా అప్గ్రేడ్, ఈ ఒక మన ఏలేశ్వరం మండలంలోనే 4 స్కూల్ని అప్గ్రేడ్ చేయడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా కరతాల ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం చెప్పిన వారికి తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది.
ఇస్తానని చెప్పి ఇవ్వడం, మాట నిలబెట్టుకోవడం, ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అన్నది మోసం. ఇది అందరం మనం గ్రహించాలి. గత ప్రభుత్వంలో ఏం చెప్పారో, ఏం చేశారో, ఇప్పుడు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో వాటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ, అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనట్టు ఒకే రోజు ఒకేసారి 67.27 లక్షల మందికి వారి తల్లిళ్ళు అకౌంట్లోకి వారికి ఒక్కొక్కరికి 13,000 చొప్పున జమ చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఇదే విధంగా తల్లికి వందనమే కాదు, ఈ కిట్స్ పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం నాణ్యత లేని ఆహార పదార్థాలు అంటే పిల్లలకు పంచిపెట్టే చిక్కీలు అయితేనే, మధ్యాహ్నం భోజనం పథకం అయితేనే, వాటినే కాదు పిల్లలకు పంచిపెట్టే కిట్స్, ఈ స్కూల్ డ్రెస్లు, యూనిఫామ్లు, షూస్ అన్నీ కూడా, బ్యాగులు ఎక్కడ క్వాలిటీ లేకుండా, నాణ్యత లేకుండా ఇవ్వడం జరిగింది. మా నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులు లోకేష్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి దాన్ని డిజైన్ చేసి మా అందరికీ కూడా, మీకు రాకముందే మమ్మల్ని అందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఈ క్వాలిటీ తోటి మన స్కూల్ యూనిఫామ్ పెడదాం అనుకుంటున్నాం, ఈ డిజైన్లో చేద్దాం అనుకుంటున్నాం అని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ నిల్చోబెట్టి ఒక చెప్పడం జరిగింది. ఆ రోజు మా అందరి సలహాలు, ఏమన్నా మార్పులు తీసుకురావాలా విద్యా వ్యవస్థలో, వీటిలన్నింటినీ కూడా వారు తీసుకుని ఈరోజు పంచిపెట్టే ఈ కిట్స్ అయితే ఒక్కసారి చూస్తే ఎక్కడా కూడా ఏ రాజకీయ రంగు లేదు. విద్యార్థులు స్వతంత్రంగా వారి అనుగుణంగా చదువుకోవాలి, వారి అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కిట్స్ పంపిణీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఈ కిట్కి సంబంధించి 3,000 రూపాయలు, వారికి ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు విద్యామిత్ర కిట్కి అయితే ఏలేశ్వరం మండలానికి దాదాపు 1,72,65,000ని ఖర్చు పెట్టడం జరిగింది. ఒక్క ఏలేశ్వరం మండలానికే నేను ఈరోజు వివరాలు చెప్తున్నాను. అంటే మన నియోజకవర్గం దాదాపు రాష్ట్రంలో అంతమందికి కూడా ఇవన్నిటిని కూడా ఎక్కడా కూడా క్వాలిటీ అన్నది తగ్గకుండా ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ పెట్టి అందరికీ అందజేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది.